ప్రముఖ నటి సమంత తన మాజీ భర్త అక్కినేని నాగ చైతన్యకు లీగల్ నోటీసులు జారీ చేసిన విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ మధ్యనే శోభితా ధూళిపాలతో రెండో పెళ్లి చేసుకున్న నాగ చైతన్యకు ఇది ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక అసలు విషయం ఏంటంటే నాగ చైతన్య సమంత మొదటి సినిమా నుండే ప్రేమలో ఉన్నారు. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా ప్రమోట్ అయ్యారు. పెళ్లయ్యాక ఇద్దరు కొంతకాలం బాగానే ఉన్నారు. వీరికి అభిమానులు జై శామ్ అంటూ ముద్దు పేర్లు పెట్టి పిలుస్తూ ఉండేవారు. అసలు కారణం చెప్పకుండానే 2021లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే నాగ చైతన్య సమంతాలు పెళ్లయ్యాక ఇద్దరూ కలిసి ఒక ఫ్లాట్ ని కొన్నారు. వారికి నచ్చిన విధంగా ఆ ఫ్లాట్ ను డిజైన్ చేయించుకున్నారు. ఇక ఆ ఇంటికి తమ డ్రీమ్ హౌస్ గా మార్చుకున్నారు. అందులో వారు కాపురం ఉండేవారు. అయితే విడాకుల తర్వాత ఆ ఫ్లాట్ ని నాగ చైతన్య సమంతాలు ఇద్దరు ఖాళీ చేయడంతో ఖాళీగానే ఉంది. ఆ ఫ్లాట్ విషయంలో ఇప్పటి వరకు స్పందించిన సమంత రీసెంట్ గా నాగ చైతన్య శోభితా ధూళిపాలతో పెళ్లి చేసుకున్న రియాక్ట్ అయిందన్న న్యూస్ ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతుంది. నాగ చైతన్య రానున్న రోజుల్లో శోభితా ధూళిపాలతో ఆ ఇంట్లో ఉండేందుకు నిర్ణయించుకోవడంతో సమంత ప్లాట్ విషయంలో పూర్తి బాధ్యత ఇప్పటి వరకు ఎవరికి లేదని, అటువంటి సందర్భాల్లో ప్లాట్ విషయంలో చట్టపరమైన విధానాలకు పాటించేందుకు సమంత నాగ చైతన్యపై లీగల్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. తాను తన జీవిత భాగస్వామితో జీవితాంతం ఆ ఇంట్లో కలిసి ఉండేందుకు ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఇంట్లో వేరే వ్యక్తిని ఊహించుకోలేక సమంత ఇంటి విషయంలో ఇటువంటి నిర్ణయం తీసుకుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.